హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఈ బీరకాయ పెరుగు కర్రీని తయారు చేశానండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కర్రీని తయారు చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా 1/2 కేజీ బీరకాయని తీసుకున్నానండి. గ్రాముల లెక్కలకు వస్తే 500 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత సైడ్స్ కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా హాఫ్గా కట్ చేసి పీలప్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత హాఫ్గా కట్ చేసి ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఇలా మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఇలాగా ఫైన్ పేస్ట్ని సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలాగా తర్వాత అదే మిక్సీ జార్లో 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇలాగ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. కర్రీ తయారీ కోసం బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోండి. 1 కప్పు 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోండి. వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోండి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలను వేసుకోండి. వేసుకొని బీరకాయ ముక్కలను 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగా 50% ఉడికిన తర్వాత మీడియం సైజు టొమాటోలను కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కవర్ చేసి 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. బీరకాయ ఉడికేలోపు 1 కప్పు పెరుగు తీసుకొని ఇలాగ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుందామండి. బీట్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీ పొడిని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మూత తీసి చూసుకోండి, బీరకాయ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పెరుగు మజ్జిగను పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సాల్ట్ టేస్ట్ చూసుకోండి, ఇప్పుడే తక్కువ అయితే వేసుకోండి. ఉడికించుకున్న తర్వాత
సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. బీరకాయ ముక్కలకు పెరుగు మజ్జిగ బాగా పట్టేలోపు మనము పోపును ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని బాగా వేయించుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, నచ్చని వారు అవాయిడ్ చేయండి. చూడండి, పెరుగు మజ్జిగ బీరకాయకు బాగా పట్టేసింది. తర్వాత వేయించుకున్న పోపును వేసి బాగా కలుపుకోండి. చూడండి, పెరుగు మజ్జిగలో బాగా స్మూత్గా బీరకాయ ముక్కలు ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నాకు బూస్టప్ అవుతుంది. మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది.